ఎన్డీఏ పార్టీల సమావేశం ముగిసింది. ఆపరేషన్ సింధూర్ విజయంపై మోదీని అభినందిస్తూ తీర్మానం చేశారు. దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఎన్డీఏ పార్టీల సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు? పూర్తి వివరాలేంటి? ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ముగిసింది. ప్రధానంగా ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ విజయం పైన అభినందిస్తూ తీర్మానం చేశారు. భారత రక్షణ బలగాలు చేసినటువంటి ఈ ఆపరేషన్ లో అపూర్వమైనటువంటి విజయం భారత్ సాధించింది. ఆ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు. రెండవ ప్రధానమైనటువంటి తీర్మానం ఇటు సుపరిపాలనకు సంబంధించి ఇప్పటికే క్యాస్ట్ సెన్సస్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన కూడా ఒక తీర్మానాన్ని పాస్ చేసినటువంటి పరిస్థితి. వీటితో పాటు ఇటీవల జరిగినటువంటి పహల్గామ్ అటాక్ సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఈ ఆపరేషన్ చాలా విజయవంతంగా నిర్వహించడం పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్య పక్షాలన్నీ కూడా అభినందించినటువంటి పరిస్థితి. వీటితో పాటు కులగణనకు సంబంధించి ఇటీవల కేంద్ర కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుని దీనిపైన కూడా చాలా సవివరంగా దీనిపైన చర్చ జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఇటు ఈ రోజు భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. సో జపాన్ ను దాటేసి ఈ రోజు భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరించినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన అభినందనలు వ్యక్తం చేస్తూ మరొక తీర్మానాన్ని పాస్ చేసినటువంటి పరిస్థితి. సో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి విధానాలు అలాగే సుపరిపాలనను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశం పైన ప్రధానంగా చర్చ జరిగింది. సో మొత్తానికి తాజాగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అలాగే ఇటు ఆపరేషన్ సింధూర్ పైన ఈ సమావేశం చర్చ జరిగింది. ఓకే వెంకటేష్.